హాయ్ హలో నమస్తే నేను విషయ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో ప్రజెంట్ మాత్రం మనం ఊటీలో ఉన్నాం అనమాట. నైట్ వచ్చినాం. నైట్ వీడియో తీయలేదు, అంటే మొత్తం చీకటి ఉండే. వచ్చి తినేసి వండుకున్నాం, లేట్ అయింది కదా. సో మస్తు అనిపించుకుండే నైట్ ఘాట్ జర్నీలో. ఘాట్ రోడ్ మస్తు ఉండే కాదు. సో మధ్యలో మనకి ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సడన్గా అనిపించినాయి. నేను దూరంకి వెళ్ళి చూస్తుంటే వీడియో చూస్తున్నాయి కానీ సడన్గా అనిపించినాయి. రోడ్డు పైన ఉండే పక్కన. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి టైం ఎంత అవుతుందంటే 6:15 అవుతుంది. సో ఇప్పుడే లేచినాం. ఫోన్లో ఛార్జింగ్ లేదు. మార్నింగ్ వ్యూ ఇద్దామని ఇప్పుడు చేసిన, అంటే ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. మొత్తమే లేదు, రూమ్ దొరకలే అనమాట. ఓన్లీ లేడీస్కే దొరికింది రూమ్. అది కూడా ఒక్కటి 4,000 ఉండే రూమ్. అది కూడా మొత్తం 24 hours కాదు. ఇప్పుడు ఓన్లీ 11 AM వరకు చెక్అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు బాయ్స్ మాత్రం బస్సులోనే ఉన్నాం. అప్పుడు బస్సులోనే వండుకున్నాం. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ ప్లానింగ్కే చూస్తున్నాం. అంకుల్ నిజం చెప్పాలి అంకుల్, ఎప్పుడైనా స్నానం వేయాలి, మొక్క మీద కడగాలి. నిజం ఉంది. ఘాట్ రోడ్ జర్నీ ఎట్లుంది? అది మాట్లాడదు, అది మాట్లాడదు. ఒకసారి కిందికి పోయి మళ్ళీ వద్దాం. ఘాట్ రోడ్ ఇట్లే పోతుంది మరి, ఇక్కడ రాదు. జాగర్ మళ్ళీ ఇక్కడ రాదు. ఏడు మళ్ళీ ఇక్కడ పోదు కానీ ఇక్కడ పోతుంది. మళ్ళీ పోదు ఇక్కడ. నైట్ ఫుల్ గుర్కలేసిండు అంకుల్. ఏంది? సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. అట్లా పోతున్నాం. ఎట్లా అంటే మొన్న కాణిపాకం పోయినాం కదా, అలా సరౌండ్ చెప్పులు పోయినాయి, స్కామ్ వేసేసి రోడ్డు. సో ఇబ్బంది అవుతుందని ఇక బాటా ఉంది, ఇక్కడ బాటా కూర్చున్నాం. అట్మాస్ఫియర్ మస్తు ఉంది, సెట్. నిన్న నైట్ బస్ ఆడ లైట్ ట్రబుల్ ఇచ్చింది, అంటే హీట్ ఎక్కువైపోయింది. కూలెంట్ బయటికి వస్తుందని కొద్దిసేపు ఘాటి పక్కన ఆపినాం ప్లేస్ ఉంటే. సో ఆడ దిగినాక కొద్దిసేపటికి మేఘాలు మన నుండి పోతున్నాయి అనమాట. మస్తు ఉండే ఎక్స్పీరియన్స్. ఇట్లా పోతుంటే మేఘాలు పోతుంటే పాల సముద్రం లెక్క అనిపించింది. ఆ లోయలలో నుండి వస్తుంటే మంచిగా అనిపించింది. కాకుంటే లైటింగ్ లేదు కాబట్టి వీడియో తీయడానికి అవకాశం లేకుండే ఇంకా. సో మంచిగా అనిపించింది నైట్. ఆ మేఘాలు ఇట్లా పోతుంటే చల్లగా అనిపించింది. మళ్ళీ చూస్తుంటే కూడా ఒక పాల సముద్రం లెక్క అనిపిస్తుంది ఆ లోయలలో. అట్లా ఉంటే మంచిగా ఉంది. బాటా క్లోజ్ ఉంది. 9:30, 10కి ఓపెన్ చేస్తారంట. వర్షం పడుతుందని అంబ్రెల్లా ఇస్తున్నాం. మైక్ చేయలేదు, మళ్ళీ వర్షంకి డౌట్ వచ్చి అప్పుడే ముందు పడుతుంది కదా. మళ్ళీ మైక్ వాటర్ ప్రూఫ్ కాదు, ఐఫోన్ అంటే అది వాటర్ ప్రూఫ్. వాయిస్ కూడా చేంజ్ అవుతుంది మెల్లమెల్లగా. మస్తు కొద్దిగా మస్తు చలి పెట్టింది, మస్తు అనిపించింది. ఎలా లొకేషన్స్ కోసం అనమాట. క్యారెట్ చూడండి, ఫ్రెష్ క్యారెట్ బీట్రూట్, బీట్రూట్ ఏమో తెలియదు, మ్యాంగోస్, క్యాలీఫ్లవర్ డిఫరెంట్గా ఉంది. ఇక మొక్కలు ఫ్రెష్ ఉన్నాయి. ఫ్రెష్ క్యారెట్ బాగుంది అంకుల్. ఎంతకి ఇచ్చారు? పట్టు వచ్చేసి 40 అంట. మంచిగా ఉంది ఫ్రెష్ క్యారెట్. ఏం పేరు నీ పేరు?
టిఫిన్ చేయమని రెస్టారెంట్కి వచ్చాం. సో మస్తు ఉంది వ్యూ పాయింట్, అంబియన్స్ చూపిస్తా. సో అక్కడ తింటారు వేరే వాళ్ళు లేకుంటే అక్కడ కూర్చొని తింటుంటే మస్తు ఉంటుండే లొకేషన్. ఇప్పుడు చూపిస్తాం మీకు అది ఎట్లుందో. చూస్తున్నాం కదా, ఇగో ఈ బెంచ్లో కూర్చుంటే బయట వ్యూ కనిపిస్తుంది, మస్తు ఉంది. కెమెరాలో కనిపిస్తలే కానీ మస్తు ఉంది వ్యూ. టర్ను వాట్సాప్ వాట్సాప్ సో ఇప్పుడు మనమైతే టీ ఫామ్ దగ్గరకు వచ్చినాం, అంటే చాయ్ పత్తా చెట్ల దగ్గరకు వచ్చినాం అనమాట. సో బాగున్నాయి లొకేషన్స్, చూసి ఎంజాయ్ అయ్యారు. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం చూసుకుంటూ. బాగుంది టీ ఫామ్, చూపిస్తాం మెల్లగా. సో ఇదే అనమాట చాయ్ పత్తా ఆకులు. సూపర్ లొకేషన్. ఇప్పుడు కూడా మంచిగా పడుతుంది, మబ్బులు పోతున్నాయి అన్నగా. సో ఇక్కడ ఏంటంటే ఈ లొకేషన్ ఉంటుంది కదా, ఇక్కడ ట్రైబల్స్ది ఏమంటాం, కాస్ట్యూమ్స్ ఇస్తారు అనమాట. కాస్ట్యూమ్స్ వేసుకొని ఇవి దింపుతున్నట్టు ఫొటోస్ ఇస్తారంట. 200 అంట ఫోటో. సో మనం ఉత్తా కాస్ట్యూమ్ వేసుకొని మన ఫోన్లో దిగినా 200 కట్టాల్సింది. మస్తు అనిపిస్తుంది, ఏద్దాం ఉంది వ్యూ. ఆ మబ్బులు పోతుంటే బాబా మంచిగా ప్రశాంతంగా ఉంది. చూస్తురా ఆ లొకేషన్ ఉంటే. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఇవి కాదు ఇవి ఉన్నాయి కదా, దీంట్లోతోనే చాయ్ పత్తా తయారవుతుంది. మనం రోజు తాగే చాయ్. ఇక్కడ చాయ్ది ఫ్లేవర్ కూడా బాగుందన్నమాట, అంటే న్యాచురల్గా వస్తుంది కదా. మామూలుగా షాప్లలో కూడా ఇందాక టిఫిన్ చేసినాం కదా, సూపర్ ఎక్సలెంట్ లొకేషన్ ఉంది. టిఫిన్ కూడా ఎక్సలెంట్ ఉంది, చాయ్ కూడా మంచిగా ఉంది ఫ్లేవర్. నేను తమిళనాడు వచ్చినాక ఈడనే తాగిన టీ, తాగలే ఈడ, కానీ మంచిగా అనిపించింది న్యాచురల్గా. ఏం ఆకులు అవి? కాఫీ టీ గెటప్ మంచిగా ఉంది. బాగుందా? సో చూస్తారు కదా, ఈరోజు మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడుర్రి. ఇట్లానే ఇంకా అయితే ఇందాక డాల్ఫిన్ వ్యూ పోతున్నాం. నెక్స్ట్ ఇందాక ఒక వ్యూ పోతుండే, పేరు గుర్తొస్తలే, కాకుంటే ఆడ మన బస్సులు పంపించాలి చెప్పిన కదా. తమిళనాడులో ఇదే దమక్కర ఉంటుంది. బయట స్టేట్ వాళ్ళు వస్తే వాళ్ళని ఆడుకుంటారు, వాళ్ళు కావాలని ఆడుకుంటారు. మళ్ళీ ఎట్లనో తెలియదు కానీ హిందీ రాదు, మాట్లాడారు, ఒక ఇంగ్లీష్ మాట్లాడారు, తెలుగు మాట్లాడారు, ఓన్లీ తమిళే అంటారు. ఏమన్నా అంటే తమిళే అంటారు. ఊటీలో ఓకే కొంచెం మాట్లాడుతున్నారు తెలుగు కానీ హిందీ కానీ లేదా ఇంగ్లీష్. మరి ఇంత దారుణంగా ఉండొద్దు. వేరే బండ్లను ఓనిస్తలేరు. వాళ్ళ షాప్లో గిరాకీ కావాలని బండ్లను ఆపి బండ్లు పోవు అది అని చెప్తారు. సో ఇది పద్ధతి కాదనమాట. గిరాకీ కావాలనుకుంటే మార్కెటింగ్ చేసుకోవాలి, కానీ ఇట్లా బండ్లను ఆపి బండ్లు పోవు అది పోవు, ఇది మా పక్కనే షాప్ ఉంది ఇక్కడ పెట్టుకోరి, చాక్లెట్ ఉంటే తీసుకోరంటే ఇది పద్ధతి కాదు అసలు. సో ఎట్లా ఉంది కానీ మంచిగా ఉంటాయి. తమిళనాడులో మంచిగా ఉండదు అంతా, కానీ లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి లొకేషన్స్ మాత్రం. సో తోటల జలగలు ఉన్నాయంట. సో దయాకర్ అంకుల్ ఉండగా చెఫ్ అంకుల్కి కడిచిందంట. సో మనమేమో తేనీగలు కడిచినాయి, ఇవల్ల జలగలు కడిచినాయి అంట. కదా అంకుల్దే అనమాట తోట మొత్తం. అంకుల్ మీదేనా అంకుల్? పొల నాదేం కాదు. అంటే ఇక్కడ మీరు సెక్యూరిటీ గార్డ్ అంకుల్? ఇట్లా అనుకో, జీతం ఉన్నాయి. ఎంత జీతం ఎంత? 3000.
రోజుకా నెలకా అంకుల్? అంటే ఏమేం పనులు చేస్తారు అంకుల్ మీరు ఇక్కడ? ఇబ్బందులు రాకుండా ఏం రాకుండా కావాలి. టూరిస్ట్లో పోతారు అంకుల్, మీ స్పందన ఏంది? అంతేనా? అందరు ఉర్రు కదా, వాళ్ళు ఎవరు అంకుల్? నాకు తెలియదు, పని చేసుకునే కదా, ఆకు తెప్పమని పని చేయ ఆకు తెప్పమని పని చేసే కదా. సో వాళ్ళు ఉర్రు కదా, అలా అంట ఆకులు తెంపనికి పనికి పెట్టిండంట. సో ఇప్పుడైతే మనం కోయంబత్తూర్ పోతున్నాం అనమాట. కోయంబత్తూర్లో ఏముందో గెస్ట్ చేసి కామెంట్ పెట్టారు. సో ఇక్కడైతే మనం కొన్ని సరుకుల సామాన్లకు అయితే ఆపారు. ఇప్పుడు పోవాలి కోయంబత్తూర్. ఊటీ ఎక్కువ తిరుగుదాం అనుకున్నాం కానీ ఇంకా మా బస్సే ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్నాయి. బస్సుని ఎక్కువ 7 గంటలు పోనిస్తలేదు, ఆపేస్తారు బస్సుని. పొద్దుగా 3 ప్లేస్కి పోయినాం, 3 కాడ ఆపేసారు దగ్గర పోయినాం. సో అట్లానే ఇక తిరిగి లాభం లేదని కోయంబత్తూర్ పోతున్నాం. కోయంబత్తూర్ నైట్ పోయి నైట్ అక్కడ స్టే చేసి పొద్దుగాల కోయంబత్తూర్లో చెప్పేసాయి, రివీల్ చేస్తాను. ఆదియోగి పోయి ఆదియోగిలో దర్శనం చేసుకొని కొద్దిసేపు పోండి. చూద్దాం వెళ్ళిపోతాము తర్వాత. खत्म, बाय बाय, टाटा.